ఎలాగైనా లేటెస్ట్ గా గెలిచి చూపించారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈసారి చరిత్ర సృష్టించారు. పిఠాపురంలో 70,000కు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి వంగ గీత మీద పవన్ హ్యాట్రిక్ విజయం కొట్టారనే చెప్పొచ్చు. జన సైనికులు ఈ నేపథ్యంలో సంబరాలు చేసుకుంటున్నారు. అటు ఏపీలో ఇటు హైదరాబాద్లో పవన్ ఫ్యాన్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవని చెప్పొచ్చు. అంతేకాదు పోటీ చేసిన 21 స్థానాలకు 21 కైవసం చేసుకున్నారు. అది అత్యంత ఘనమైన విజయంగా కనిపిస్తోంది. అటు నాదెండ్ల మనోహర్ చూసుకున్నారు కానీ అంటే ఆయన పిఎస్సి చైర్మన్, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కావచ్చు, కొరతాల రామకృష్ణ కావచ్చు, ఇలా దాదాపు 19 మంది సునాయాసంగా గెలుపొందారు. మరో 2-3 మాత్రం లైన్లో అంటే ఆధిక్యంలోనే కొనసాగుతూ వస్తున్నారు. సో ఇంత మెజారిటీ, ఇంత ఘనమైన విజయాన్ని ఎవ్వరు కూడా ఊహించలేదు. అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో కూడా టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ సైతం అవే నిర్ధారించాయి. కానీ ఎట్టకేలకు ఏ ఎగ్జిట్ పోల్స్, ఏ సర్వేలు చెప్పని విధంగా, ఎవ్వరు ఊహించని విధంగా అనూహ్యంగా జనసేన పార్టీ తన సత్తా నిరూపించుకుంది. సో 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ 10 ఏళ్లలో తను ఎంత శ్రమించారు, ఎంత కఠోర తపస్సు చేశారో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ గెలుపును ఉందనేసి జనసేన అభిమానులు అయితే ప్రచారం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వారు పండగే చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే పవన్ ఇంటి వద్దకు భారీగా అభిమానులు చేరుకోగా పవన్ సతీమణి అన్నా లెజినోవా అఖీరానందన్ అంటే కుమారుడు అఖీరానందన్ బయటకు వచ్చి ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. అన్నా లెజినోవా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతుండగా గేటు వద్ద అఖీరా నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇందుకు సంబంధించిన విజువల్స్ కొన్ని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ గెలుపుతో ఇటు సినీ పరిశ్రమలో కూడా సంబరాలు చేసుకుంటారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, సినీ ప్రముఖులు, నటీనటులు జనసేన అధినేతకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నితిన్, డివివి ఎంటర్టైన్మెంట్స్ పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. బేబీ ప్రొడ్యూసర్ SK1 పవన్ కు అభివందనలు తెలిపారు. వ్యూహం నాకు వదిలేయండి అంటూ ట్వీట్ చేశారు. అలాగే నిర్మాత నాగవంశీ, నటుడు బ్రహ్మాజీ, డైరెక్టర్ మారుతి, కాజల్ అగర్వాల్ జనసేన అధినేతకు కాంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేశారు. డాన్సులు చేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సో కంప్లీట్ గా జనసేన సృష్టించిన ఈ ప్రభంజనంతో జనసేన అభిమానులకు ఒక పెద్ద ఫీస్ట్ దొరికిందని చెప్పొచ్చు.